హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ 2 వీడియోస్లో మనం ఈవీఎస్కి సంబంధించి ఇంపార్టెంట్ నోట్స్ అండ్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. అంటే ఇది పార్ట్ 3 అనమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి 11th లెసన్ వచ్చేసి క్లీన్ హౌస్ ఇస్ అ బ్యూటిఫుల్ హౌస్. సో ఇక్కడ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏం లేవండి, జస్ట్ క్యారెక్టర్స్ అయితే చూసుకోండి. ఇక్కడ రంగయ్య అండ్ హిస్ సన్ మురళి ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్. సో ఇక్కడ నెక్స్ట్ జహంగీర్స్ హౌస్ ఇస్ క్లీన్ అండ్ విజయ్స్ హౌస్ ఇస్ డర్టీ. సో ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ నేమ్స్ ఇచ్చి డిఫరెంట్ చేశారు, ఎవరిది క్లీన్ ఉంది ఎవరిది అన్క్లీన్ ఉంది హౌస్ అని చెప్పి. సో ఇక్కడ లీవింగ్ ద గార్బేజ్ వితౌట్ క్లీనింగ్ ఇంక్రీజెస్ ఫౌల్ స్మెల్, మస్కిటోస్ అండ్ హౌస్ ఫ్లైస్. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక లెసన్ది మనం లైక్ సరౌండింగ్స్ ఇంకా హౌసెస్ మనం నీట్గా పెట్టుకోవాలి, క్లీన్గా ఉండాలి, హైజీన్గా ఉండాలి అని చెప్పి ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట. ఓకేనా, మనం నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ లెసన్ వచ్చేసి జెమ్స్ ఆఫ్ క్లే. సో ఇక్కడ ద కన్వర్జేషన్ బిట్వీన్ గ్రాండ్ పా అండ్ గౌతమి. సో కన్వర్జేషన్ స్టార్ట్ విత్ గ్రాండ్ పా అండ్ గౌతమి ఇన్ ద లెసన్. సో ఇక్కడ నెక్స్ట్ నిర్మల్ డిస్టిక్ ఈస్ ఫేమస్ ఫర్ వుడెన్ డాల్స్. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వుడెన్ డాల్స్కి ఏ డిస్టిక్ ఫేమస్ అంటే నిర్మల్ డిస్టిక్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఐడల్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ఐడల్స్ కానీ లేకుంటే ఎలాంటి థింగ్స్ కానీ అవి హార్మ్ఫుల్ అనమాట నేచర్కి. సో నెక్స్ట్ ఐడల్స్ మేడ్ విత్ క్లే ఆర్ గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీ కెన్ యూస్ క్లే. ఓకే. నెక్స్ట్ వాటర్ ఇన్ పాట్స్, రంజన్స్, కూజాస్ విల్ బీ కూల్ డ్యూరింగ్ సమ్మర్. సో సమ్మర్లో మనకి పాట్స్లో, రంజన్స్లో, కూజాస్లో వాటర్ అనేవి చల్లగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ రంజన్స్ ఆర్ పాపులర్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్టిక్. సో ఇక్కడ కూడా సేమ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో రంజన్స్ ఏ డిస్టిక్కి ఫేమస్ అని క్వశ్చన్ అడిగితే మనకి ఆదిలాబాద్ డిస్టిక్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ద పాట్ ఈస్ ట్యాప్డ్ విత్ వుడెన్ ప్లేట్ సలప్ప ఆన్ ద వీల్స్ ఆరే టు గెట్ కరెక్ట్ షేప్. సో మనం విలేజ్ సైడ్ వెళ్తే మనకి పాట్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు సమ్ క్వాంటిటీ ఆఫ్ బంకమట్టి తీసుకొచ్చి దాని కిందేసి దాంట్లో వాటర్ మిక్స్ చేసి దాని ఒక మంచి టెక్స్చర్ లాగా ఫామ్ చేస్తారు కదా. సో అది ఆ మిశ్రమం, ఆ బంకమట్టి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక వీల్ మీద అరేంజ్ చేస్తారు, దాన్నే మనం సారీ అంటాము. సో ఆ వీల్ మీద వాళ్ళైతే పాట్ని తయారు చేస్తారు. దాన్ని డ్రై చేసిన తర్వాత ఈ వుడెన్ ప్లేట్ ఒక స్టిక్ అయితే స్టిక్తో దాన్ని ట్యాప్ చేస్తారనమాట ఆ కుండని. సో దాన్ని ఆ వుడెన్ ప్లేట్నే మనం సలప అంటాము. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ చూసి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో వుడెన్ ప్లేట్ అంటే సలప, వీల్ అంటే సారే. ఓకేనా. నెక్స్ట్ క్లే యూటెన్సిల్స్ ఆర్ యూస్డ్ బై అవర్ యాన్సెస్టర్స్ విచ్ ఆర్ వెరీ లెస్ ఇన్ ప్రైస్. సో పూర్వం మనం చూసుకుంటే సెరామిక్, స్టీల్ ప్రోడక్ట్స్ రాకముందుకు ఎక్కువ క్లే యూటెన్సిల్సే వాడేవాళ్ళు. సో అవి తక్కువ ప్రైస్లో కూడా ఉండేవన్నమాట. నెక్స్ట్ రంజన్స్ వాటర్ విల్ బీ వెరీ కూల్. సో వాటర్ అనేవి రంజన్స్లో చాలా చల్లగా ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి కలర్ఫుల్ డ్రెస్సెస్. సో ఫస్ట్ పాయింట్ చూసుకుందాం. ఇక్కడ వి వేర్ క్లోత్స్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ హీట్, రెయిన్ అండ్ కోల్డ్. సో ఇక్కడ మనం ఎందుకు క్లోత్స్ వేసుకుంటామంటే హీట్ నుంచి, రెయిన్ నుంచి, కోల్డ్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వి వేర్ క్లోత్స్. ఓకే. సో వి వేర్ స్పెషల్ డ్రెస్సెస్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. సో మనకి డిఫరెంట్ సీజన్కి డిఫరెంట్ డ్రెస్సెస్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ సమ్మర్లో మనకి కాటన్ డ్రెస్సెస్ మనం ప్రిఫర్ చేస్తాం, వింటర్లో అయితే విలన్ డ్రెస్సెస్, స్వెటర్స్ అలాంటివి ప్రిఫర్ చేస్తాం. అదే రైనీ సీజన్లో అయితే జాకెట్స్, రెయిన్ కోట్స్ ఇలాంటివి అయితే మనం ప్రిఫర్ చేస్తుంటాం. ఓకేనా. నెక్స్ట్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రీజియన్స్, ప్లేసెస్ అండ్ కల్చర్ వేర్ డ్రెస్సెస్ అకార్డింగ్లీ. సో పీపుల్ వాళ్ళ రిలీజియన్కి తగ్గట్టు, వాళ్ళ రీజియన్కి తగ్గట్టు, వాళ్ళ ప్లేస్కి తగ్గట్టు, వాళ్ళ కల్చర్కి తగ్గట్టు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అయితే ఉంటుంది. సో మనకి నార్త్ ఇండియన్కి వెళ్తే వాళ్ళు డిఫరెంట్ ఉంటుంది, సౌత్ ఇండియాలో మనం ఎక్కువ శారీస్ చూస్తాం ఉమెన్స్ వేర్ చేసుకోవడం. సో అలా డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ డ్రెస్సెస్ అనేది అయితే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వేర్ స్పెషల్ డ్రెస్ కాల్ యూనిఫామ్. సో ఫర్ సపోజ్ ఇఫ్ టేక్ ఫ్రమ్ 1 to 10th క్లాస్ చిల్డ్రన్కి ఒకటే యూనిఫామ్ అయితే కంటిన్యూగా వాళ్ళైతే ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ హ్యావ్ డిఫరెంట్ డ్రెస్సెస్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, పైలట్స్ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళకు కూడా సపరేట్ డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బస్ డ్రైవర్స్, కండక్టర్స్, క్లీనర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్, సెక్యూరిటీ గార్డ్స్ ఆల్సో వేర్ డిఫరెంట్ డ్రెస్సెస్. సో ఇక్కడ మనం చూసుకుంటే డ్రైవర్స్ కానీ, బస్ డ్రైవర్స్ కానీ, కండక్టర్స్ కానీ, క్లీనర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్ వాళ్ళకు కూడా డిఫరెంట్ స్పెషల్ డ్రెస్ అయితే ఉంటుంది. ఓకేనా. సో
సో నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆల్సో వేర్ స్పెషల్ డ్రెస్సెస్. సో ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ అంటే లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఏ లెవెల్కి వెళ్ళినా మనకి స్పోర్ట్స్ పర్సన్కి కూడా సపరేట్ డ్రెస్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కాటన్ క్లోత్స్ ఆర్ మేడ్ విత్ కాటన్ థ్రెడ్ అండ్ సిల్క్ క్లోత్స్ ఆర్ మేడ్ విత్ థ్రెడ్ దట్ కమ్స్ ఫ్రమ్ సిల్క్ వామ్. సో మనందరికీ తెలుసు కాటన్ క్లోత్స్ కాటన్ థ్రెడ్ నుంచి వస్తాయి, సిల్క్ క్లోత్స్ ఏమో మనకి సిల్క్ వామ్స్ నుంచి వస్తాయి. ఓకేనా. అండ్ మనకి నెక్స్ట్ లెసన్ వచ్చేసి వేర్ ఆర్ దీస్ ప్లేసెస్. సో ఈ లెసన్లో ఎక్కువ డిస్కస్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏం లేవండి. సో ఇక్కడ బిందు ఇస్ అ మెయిన్ క్యారెక్టర్. దిస్ లెసన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ బిందూస్ క్లాస్ రూమ్, హర్ ఫ్రెండ్స్, హర్ క్లాస్మేట్స్ అండ్ అబౌట్ హర్ స్కూల్ బిల్డింగ్. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే స్కూల్, హౌసెస్, హాస్పిటల్, పార్క్, బోర్ పంప్ కెనాట్ బి షోన్ ఆన్ మ్యాప్. సో ఇవన్నీ మనం మ్యాప్ మీద చూపించలేము కాబట్టి దీస్ ఆర్ ఇండికేటెడ్ బై సింబల్స్. ఓకేనా. సో ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏం లేవు కాబట్టి సో జస్ట్ గో త్రూ ద సింబల్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఓకేనా. అండ్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి వాటర్ ఆర్ నీడ్స్. సో వి గెట్ వాటర్ ఫ్రమ్ స్ట్రీమ్స్, కెనల్స్, వెల్స్, లేక్స్, పాండ్స్, రివర్స్ ఎక్సెట్రా ఆర్ స్టోర్డ్ అండ్ యూస్డ్ ఫర్ ఆర్ నీడ్స్. సో మనకి వాటర్ అనేటివి స్ట్రీమ్స్ నుంచి, కెనల్స్ నుంచి, వెల్స్ నుంచి, లేక్స్ నుంచి, పాండ్స్ నుంచి, రివర్స్ నుంచి అయితే వస్తాయి. సో అవి మనం మన అవసరాలకి వాడుకుంటాం, అలాగే స్టోర్ కూడా చేసుకుంటాం. నెక్స్ట్ వి స్టోర్ వాటర్ ఇన్ స్టీల్ పాట్స్, క్లే పాట్స్, బకెట్స్, సిమెంట్ టబ్స్ ఎక్సెట్రా ఇన్ అవర్ హౌస్. సో ఇలాంటి మనం బకెట్స్లో కానీ ఇలాంటి ఇంకా లైక్ పాట్స్లో కానీ మనమైతే ఇంట్లో వాటర్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ప్లాంట్స్ డై ఇఫ్ దే ఆర్ నాట్ వాటర్డ్ ఎవ్రీడే. సో మొక్కలు అనేవి మనం వాటర్ పోయకుంటే చనిపోతాయి. సో వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆల్సో. సో వాటర్ అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ఇఫ్ క్యామెల్ డ్రింక్స్ వాటర్ వన్స్ ఇట్ కెన్ స్టే వితౌట్ వాటర్ ఫర్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ ఏ యానిమల్ వాటర్ ఒక్కసారి తాగి నెంబర్ ఆఫ్ డేస్ వరకు నివసిస్తుంది అంటే మనకి క్యామెల్ విల్ బీ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ షుడ్ బీ యూస్డ్ ఫర్ డ్రింకింగ్. సో మనం వాటర్ ఎక్కడ పడితే అక్కడ తాగడం మంచిది కాదు. సో ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. సో అప్పుడే మన హెల్త్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ డర్టీ అండ్ అన్క్లీన్ వాటర్ ఇన్ ద పాండ్ ఈస్ కాల్డ్ పొల్యూటెడ్ వాటర్. సో పొల్యూటెడ్ వాటర్ అంటే ఏంటి? డర్టీ అండ్ అన్క్లీన్గా ఉన్న వాటర్ అంతా ఒక దగ్గర ఉంటాయి కదా. సపోజ్ డంపింగ్ చేస్తాం మనం వేస్ట్ అంతా. సో అదంతా పాండ్లో మొత్తం మిక్స్ అయిపోయి డర్టీగా మారుతుంది కాబట్టి ఆ వాటర్ మనం పొల్యూటెడ్ వాటర్ అంటాం. సో నెక్స్ట్ డిసీజెస్ లైక్ ఇన్ఫెక్షన్స్, జాండీస్, కొలరా, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అక్కర్ డ్యూ టు డ్రింకింగ్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్. సో ఇక్కడ ఈ పాయింట్ అయితే చూడండి మీరు. కంటామినేటెడ్ వాటర్ వల్ల ఎలాంటి డిసీజ్ ఎఫెక్ట్ అవుతాయి అంటే మనకి ఈ డిసీజెస్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్, జాండీస్, కొలరా, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఎక్సెట్రా. ఓకేనా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రైయింగ్ ఆఫ్ పాండ్స్, వెల్స్ అండ్ డిక్రీజ్ ఇన్ బోర్ లెవెల్స్ అండ్ నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ వాటర్ ఫర్ పీపుల్ ఇస్ కాల్డ్ వాటర్ స్కార్సిటీ. సో మన అందరికీ తెలుసు వాటర్ స్కార్సిటీ అంటే ఎక్కడైతే వాటర్ అసలు ఉండవో లేకుంటే తక్కువ ఉంటాయో lack of water is called water scarcity. ఓకేనా. నెక్స్ట్ chlorine tablets or bleaching powder is mixed in water to kill bacteria. సో ఇక్కడ కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాటర్లో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేయడానికి ఏం వాడతాము అంటే క్లోరిన్ టాబ్లెట్స్ ఆర్ బ్లీచింగ్ పౌడర్. ఓకేనా. నెక్స్ట్ రైన్ వాటర్ is diverted into a pit to avoid wastage of water. This increases ground water level. So this is called water harvesting pit. వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటే ఏం లేదండి, జస్ట్ మనం లైక్ ఒక గుంత తవ్వితే మనం రైనీ సీజన్ అప్పుడు ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా సో అందులో పడతాయి అనమాట. సో దానివల్ల మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీస్ అవుతుంది. ఓకేనా. సో మనకి లాస్ట్ లెసన్ వచ్చేసి లెట్స్ గో టు కంట్రీ సైడ్. ఓకేనా. ఫస్ట్ పాయింట్ దెర్ ఆర్ 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో మనందరికీ తెలుసు 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి అంటే ఎయిర్వేస్, వాటర్వేస్ అండ్ రోడ్వేస్. ఓకేనా. నెక్స్ట్ డిఫరెంట్ వెహికల్స్ ఆర్ యూస్డ్ అకార్డింగ్ టు ద డిస్టెన్స్ అండ్ టైమ్. సో మనం డిస్టెన్స్ అండ్ టైమ్ని బేస్ చేసుకొని మన వెహికల్స్ అయితే చూస్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ కింద చూద్దాం ఆ వెహికల్స్ ఏంటి అని చెప్పి. సో నియర్ బై ప్లేసెస్ we go by foot, cycle, auto, rickshaw, boat, horse cart or tonga. ఓకేనా. నెక్స్ట్ for distant places we choose bus, train, car, motorcycle, jeep ఎక్సెట్రా. ఓకే. సో ఇక్కడ ఫార్ అవర్ ప్లేసెస్కి అంటే లైక్ అదర్ కంట్రీస్కి మనం వి చూస్ ఏరోప్లేన్స్ అండ్ షిప్స్. ఓకే. సో ఇక్కడ నియర్ బై ప్లేసెస్కి ఏమో మనం ఈ వెహికల్స్ వాడతాము అండ్ డిస్టెన్స్ వెహికల్స్కి ఏమో బస్, ట్రైన్, కార్ అలాంటివి యూజ్ చేస్తాం. ఫార్ అవే ప్లేసెస్కి అయితే మనం ఏరోప్లేన్స్ అండ్ షిప్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బుల్స్, హార్సెస్, ఎలిఫెంట్స్, డాంకీస్, క్యామెల్స్ ఆర్ యూస్డ్ ఫర్ ట్రావెలింగ్. సో ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ఏ యానిమల్స్ మనం ట్రావెలింగ్కి వాడతాము అంటే బుల్స్, హార్సెస్, ఎలిఫెంట్స్, డాంకీస్, క్యామెల్స్ వస్తాయి మనకి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ సమ్ విలేజెస్ మైగ్రేట్ టు అదర్ ప్లేసెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో కొంతమంది విలేజెస్ బ్రతుకు తెరువు లేకుంటే జీవనాధారం లేకుంటే వేరే సిటీస్కి, వేరే టౌన్స్కి అయితే మూవ్ అవ్వడం, షిఫ్ట్ అవ్వడం, మైగ్రేట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాము. ఫర్ వాట్ అంటే ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఓకేనా. సో ఇది లాస్ట్ పాయింట్ అండి.